హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా, టేస్టీగా, సాఫ్ట్గా, ఫ్లఫీగా ఎలా చేసుకోవాలో అయితే రవ్వ కేక్ చేసి చూపిపోతున్నానండి. ఈ రెసిపీ అయితే ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్లో ఉండదండి. ఇది నేను ఓన్గా చాలాసార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యి ఇప్పుడు పర్ఫెక్ట్గా చేసిన రెసిపీ అండి. ఇదైతే సేమ్ బేకరీలో మనం రవ్వ కేక్ తింటే ఎంత టేస్టీగా ఉంటుందో అంతే ఉంటుంది. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా అయితే రవ్వ కేక్ చేయడం కోసం అయితే ఒక బౌల్లో 3/4 కప్ అయితే రవ్వ వేసుకున్నానండి. అంటే 1 కప్ మెజర్మెంట్ అన్న 1 గ్లాస్ మెజర్మెంట్ అన్న తీసుకున్నారనుకోండి, దానికి కొంచెం హెల్తీగా తీసుకోవాలి. అప్పుడు మనకి 3/4 కప్ అర్థం. ఓకేనా? ఇక్కడ మీకు అర్థం అవ్వాలని చెప్పి ఒక 1/2 కప్ తీసుకున్నాను చూడండి. ఒక 1/2 కప్ తీసుకొని బౌల్లో వేసేసుకున్నాను. ఇప్పుడు అదే కప్కి ఇంకొంచెం హాఫ్ వేసుకున్నాను చూడండి. అప్పుడు మనకి 3/4 కప్ తీసుకున్నట్టు అర్థం. ఇప్పుడు ఒక 1/2 కప్ ఏమో మిల్క్ పోసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలండి ఇవి. పచ్చిపాలు పోసుకున్నా పర్లేదు. పోసేసుకొని ఒక్కసారి అయితే ఇలా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి ఇప్పుడు ఈ రవ్వకి మొత్తం పాలు పీల్చేసింది కదా, సో దగ్గరికి ఇలా సెట్ చేసేయండి. సెట్ చేసేసి మూత పెట్టుకొని ఒక 1 అవర్ అయితే నానబెట్టుకోండి. మీ దగ్గర టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. నానబెట్టుకోవడం వల్ల కేక్ అనేది సాఫ్ట్గా వస్తుందండి, మనకి ఎక్కడ రవ్వ రవ్వగా తగలకుండా. మూత పెట్టేసుకొని నేను 1 అవర్ తర్వాత తీసి చూసానండి. చూడండి, మొత్తం మిల్క్ అనేది పీల్చేసి రవ్వ అనేది ఇట్లా పిండిలాగా తయారైంది. మంచిగా ఫెర్మెంటేషన్ అయింది చూడండి నానబెట్టుకోవడం వల్ల. ఇలా అయితేనే మనకి కేక్ అనేది సాఫ్ట్గా వస్తుందండి. మీకు కుదిరినట్టయితే ఖచ్చితంగా 1 అవర్ నానబెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మనం ఈ రవ్వ కేక్ అనేది ఎగ్స్తో చేస్తున్నామండి. ఎగ్స్ వద్దనుకున్న వాళ్ళు ఒక 1/2 కప్ ఏమో పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకోవడం వల్ల రవ్వ కేక్ అనేది సాఫ్ట్గా కూడా వస్తుంది. బట్ ఎగ్ వేసుకుంటే ఒక టేస్ట్ అండి, పెరుగు వేసుకుంటే ఒక టేస్ట్. మీకు నచ్చినట్టయితే ఎగ్తోనే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది బేకరీ స్టైల్ లాగా. ఇప్పుడు మనం ఏ కప్తో అయితే మనం రవ్వ తీసుకుంటామో అదే కప్తో ఒక 2 కప్స్ ఏమో మనం షుగర్ పౌడర్ తీసుకోవాలండి. మీరు కనుక కొంచెం తీపి ఎక్కువ తినాలనుకున్నట్టయితే ఒక 3 కప్స్ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఏ కప్తో రవ్వ తీసుకుంటారో అదే కప్తో 2 కప్స్ అన్న 3 కప్స్ అన్న షుగర్ పౌడర్ అనేది వేసేసుకొని మిక్సీ అయితే ఇలా పట్టేసుకోవాలండి. క్రీమీగా చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో, ఇలా రావాలి. అప్పుడే మనకి ఎగ్ అనేది స్మెల్ లేకుండా ఉంటుంది. ఇలా అయితే పేస్ట్ లాగా వచ్చింది. సో ఈ మిక్చర్ అనేది పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనకి పిండి నానిపోయి ఉంది కదండి. ఇప్పుడు ఆ పిండి అయితే ఒక్కసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని దీంట్లో 1 టీ స్పూన్ ఏమో బేకింగ్ సోడా వేసుకున్నానండి. అండ్ 1/2 స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఇక్కడేమో 1/3 కప్ ఏమో ఇక్కడ గీ అన్నా లేకపోతే ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, అండ్ బటర్ అన్నా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ గీ వేసుకున్నాను 1/3 కప్. గీ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. మనం కేక్ చేసేటప్పుడు ఏదైనా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఒక 1/2 టీ స్పూన్ ఏమో నేను ఇక్కడ ఎసెన్స్ వేస్తున్నానండి. ఫస్ట్ ఏమో వెనిలా ఎసెన్స్ వేసాను ఒక 1/2 టీ స్పూన్. ఇంకో 1/2 టీ స్పూన్ ఏమో పైనాపిల్ ఎసెన్స్ వేసాను. ఎందుకంటే ఎగ్ అనేది స్మెల్ రాకుండా మనకి బేకరీ స్టైల్ వస్తుంది 2 ఎసెన్స్ వేయటం వల్ల. నేను వేసే పదార్థాల్లో ఏది స్కిప్ చేయొద్దండి. ఇవన్నీ వేసుకుంటేనే మీకు సేమ్ బేకరీలో కేక్ ఎలా ఉంటుందో అంతే వస్తుంది. ఇప్పుడైతే ఇది మొత్తం అయితే ఇలా ఫైన్ పేస్ట్ లాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి కేక్స్కి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఉంటుంది కదండి, అలా ఏం అవసరం లేదు. ఇలా మంచిగా బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బీట్ చేసే ప్రాసెస్ ఒకటి ఉందండి. ఎక్కువ బీట్ చేయకూడదు రవ్వ కేక్ అనేది. జస్ట్ ఒక 2-3 మినిట్స్ బీట్ చేయాలి. ఎక్కువ బీట్ చేస్తే మన కేక్ అనేది ఫ్లఫీగా రాదండి. సో ఒక 2-3 మినిట్స్ బీట్ చేయండి అంతే. బీట్ చేసేసి ఎక్కడ ఉండలు లేకుండా చూసుకుంటే ఒక బౌల్ తీసేసుకొని, బౌల్ అనేది కొంచెం మందంగా ఉండేలాగా ట్రై చేయండి. అప్పుడు ఏంటంటే కేక్ అనేది అడుగంటకుండా ఉంటుంది, కొంచెం బేక్ అవ్వడానికి టైం పడుతుంది కదా, సో మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో బటర్ పేపర్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి రవ్వ కేక్కి. బటర్ పేపర్ లేని వాళ్ళు ఇంట్లో బుక్స్ ఉంటాయి కదండి, వైట్ బుక్స్ అనేవి, ఎక్కడ ప్రింట్ ఉండే బుక్స్ కాకుండా ప్లెయిన్ వైట్ బుక్స్ ఉంటాయి కదా, అవి రౌండ్గా పేపర్ అనేది కట్ చేసేసుకొని ఆ పేపర్ వేసుకొని పేపర్ మీద ఆయిల్ అన్న గీ అన్న గ్రీజ్ చేసేసుకొని ఈ రవ్వ కేక్ మిక్చర్ అనేది పోసుకోండి. డైరెక్ట్గా ప్యాన్లో పోసుకున్నట్టయితే ఒక్కొక్కసారి ఏంటంటే రవ్వ కేక్ అనేది స్టిక్కీగా అతుక్కుపోతుందండి. సో ఖచ్చితంగా అయితే ఇది ట్రై చేయండి, ఇలా నేను చెప్పిన టిప్ అనేది. ఇప్పుడైతే అలా ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అన్ని ఈజీగా బేక్ చేయడం కోసం ఒక పెద్ద బౌల్ అన్నా లేకపోతే బాండీ అన్నా తీసుకోండి. బేక్ చేసే బాండీ అనేది కొంచెం మందంగా ఉండాలి.
తీసుకొని దాంట్లో సాల్ట్ అన్నా లేకపోతే ఇసుకన్నా పోసేసుకొని ఒక స్టాండ్ అన్నా ప్లేట్ అన్నా పెట్టేసుకొని మనం కేక్ చేసుకోవాలన్న మౌల్డ్ ఉంది కదండి, ఆ మౌల్డ్ పెట్టేసుకొని మూత పెట్టేసేయండి. ఆ మూతకి మనకి ఎక్కడ బయటికి గాలి అనేది పోకూడదు. సో నాకేంటంటే లైట్గా హోల్ ఉంది కాబట్టి ఆ హోల్లో లవంగం ఇక్కడ గుచ్చుకున్నానండి. గుచ్చేసుకొని ఇప్పుడైతే సిమ్ ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకొని ఇంకా తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 45 మినిట్స్కి అయితే కుక్ చేసుకున్నానండి. 45 మినిట్స్కి మనకైతే కేక్ అయితే రెడీ అయిపోయింది. మధ్య మధ్యలో అయితే మూత తీకండి చూడటానికి. మీకు కనుక డౌట్ ఉన్నట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి మూత తీసి చూసుకోండి. చూడండి మనకి కేక్ అనేది ఎంత ఫ్లఫీగా మంచిగా బేక్ అవుతుందో. గ్యాస్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి కేక్ రెసిపీస్ అనేవి. ఒక్కసారి అయితే నేను చూపించినట్టు ఇలా రవ్వ కేక్ ట్రై చేయండి. చాలా ఫ్లఫీగా, సాఫ్ట్గా, జ్యూసీగా వచ్చిందండి కేక్ అనేది. చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, కొంచెం మాయిస్ట్గా వచ్చింది కేక్ అనేది. ఇలా అయితే టూత్ పిక్తో చెక్ చేసుకోండి కుక్ అయిందా లేదా అని. టూత్ పిక్కి అసలు ఎక్కడ మీకు కనుక అతుక్కోపోతే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు అర్థం అండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది రవ్వ కేక్ అనేది. తింటుంటే ఈజీగా మీరు 2-3 ముక్కలు తినేస్తారండి, అంత టేస్టీగా వచ్చింది. ఇప్పుడైతే ఆఫ్ చేసిన తర్వాత ఎమ్మటే బౌల్ అయితే తీసేయండి. తీసేసి కూల్ అవ్వాలండి. ఇప్పుడు ఇది కూల్ అయిన తర్వాత కూల్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి. ఒక 15 మినిట్స్కి అయితే నాకు ఇలా అయితే పర్ఫెక్ట్గా కూల్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక నైఫ్ తీసేసుకొని సైడ్స్ అనేవి ఎడ్జెస్ ఇలా అయితే కట్ చేసుకున్నట్టు ఇలా అనేయండి. అప్పుడు ఏంటంటే కేక్ అనేది మనకి ఈజీగా పడిపోతుంది ప్లేట్లో. కొంచెం జాగ్రత్తగానండి, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది రవ్వ కేక్ అనేది, కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ కేక్ని ఒక ప్లేట్లోకి అయితే ఇలా టర్న్ చేసేయండి. టర్న్ చేసేసి బౌల్ మీద ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి కొంచెం స్లోగా ఇలా లాగేయండి. మనకి కేక్ అనేది ఈజీగా పడిపోతుంది, ఎందుకంటే మనం పేపర్ వేసాం కదండి, సో ఎక్కడ అడుగంటదు. చూడండి కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా మంచి కలర్ అండ్ టెక్స్చర్లో వచ్చిందో, అండ్ చాలా మాయిస్ట్గా కూడా వచ్చిందండి ఇలా చేసుకుంటే రవ్వ కేక్ అనేది. తినేటప్పుడు మనకి ఎక్కడ కేక్ అనేది కొంచెం గొంతు పట్టుకున్నట్టు ఉండకూడదండి. ఇలా మాయిస్ట్గా చేసుకుంటే ఏంటంటే తినే కొద్దు తినాలనిపిస్తుంది కేక్ అనేది. ఇలా అయితే మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్స్ బౌల్స్ ఏమైనా ఉన్నట్టయితే స్క్వేర్ షేప్ బౌల్స్లో చేసుకోండి. మీకు అప్పుడు ఏంటంటే మనకి బేకరీస్లో షేప్స్ ఉంటాయి కదా, స్క్వేర్ షేప్స్లో అలా ఇస్తారు కదా రవ్వ కేక్, అలా వస్తుంది. ఇలా అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసాను. కట్ చేసేసి ఇప్పుడు ఒక ముక్క తీసి చూపిస్తాను చూడండి, అసలు ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మా పాప అయితే అసలు చాలా అంటే చాలా ఇష్టంగా తిందండి. నార్మల్గా చేసే మైదా కేక్ కన్నా ఈ కేక్ చాలా ఇష్టంగా తింది. మా పాపకైతే చాలా బాగా నచ్చింది కేక్ అనేది. చూడండి మనకి బయట బేకరీస్లో ఇదే టెక్స్చర్ అండి, ఇదే టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ కేక్ రెసిపీ అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే నా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ కేక్ అనేది మనం బయట పెట్టుకుంటే ఒక 3 డేస్ నిల్వ ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 డేస్ అయితే ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. బట్ ఇంత టేస్టీగా కేక్ చేసి పెడితే మీకు 3 డేస్ ఎందుకు ఉంటుందండి, ఒక రోజులోనే మొత్తం అంత టేస్టీగా ఉంటుందండి. ఈ రవ్వ కేక్ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే నా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈసారి అయితే న్యూ ఇయర్కి ఇలా డిఫరెంట్గా అయితే రవ్వతో కేక్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళు అయితే ఖచ్చితంగా చెప్తున్నాను కదండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. వచ్చి అయితే మీకు ఖచ్చితంగా చెప్తారు టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూడండి మా పాపకి కేక్ ఎంత నచ్చిందో, ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. సో మీ ఇంట్లో కూడా మా ఇంట్లో లాగా చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఇంతే ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ అయితే ఎవ్వరు మిస్ చేయకండి. Thank you so much for watching. Take care. Bye bye. See you next video. For more videos, please like, share and subscribe.